హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ ఎలిజబెత్. వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్. ఈరోజు నేను తెలంగాణ హార్టికల్చర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వచ్చానండి ట్రైనింగ్ ఇవ్వడానికి. ఈ ఇన్స్టిట్యూట్లో ఎవ్రీ సెకండ్ సాటర్డే అండ్ ఫోర్త్ సండే వచ్చి క్లాసెస్ జరుగుతాయి అన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా రావచ్చు. నాతో పాటుగా మీరు కూడా వచ్చేయండి. నా స్పీచ్ మీ అందరూ కూడా విందురు కానీ, ఓకేనా? రాంపల్లి క్రాస్ రోడ్ నుంచి వస్తున్నాను. నేను మీకు ఇవన్నీ చెప్పే ముందర ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి మీ నుంచి నాకు. ఇందులో తెలుగు ఎంతమందికి అర్థమవుతుంది? అంటే ఆల్మోస్ట్ అంటే ఒక 3-4 మెంబర్స్ తప్ప అందరికి తెలుగు వస్తుంది, ఓకేనా? बीच में आपको मैं हिंदी में समझाऊंगी, आपको डाउट्स आए तो मुझे पूछ लीजिए, ओके? నెక్స్ట్ ఇంకొక చిన్నది, డైరెక్ట్ నేను ఈ ఫెర్టిలైజర్స్ కి వెళ్ళకుండా కొద్దిగా గార్డెనింగ్ గురించి కూడా ఇంట్రడక్షన్ ఇస్తాను. ఎందుకంటే నాది పాటింగ్స్ అంతా కూడా సెపరేట్ మెథడ్. అందులో నేను ఈల్డ్ చాలా బాగా తీసుకుంటున్నాను కాబట్టి అది కూడా మీకు చెప్తాను. ఇప్పుడు ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ మీ నుంచి నాకు, స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఇప్పుడే గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరు? ఓకే, చాలా మంది వాళ్ళు ఉన్నారు కాబట్టి మొత్తం అంతా మీకు చెప్తాను. సరేనండి, మనం అసలు గార్డెనింగ్ ఎందుకు చేయాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకుందాం. ఎందుకంటే వీక్ ఒక 300 రూపీస్ పెడితే మనకి ఫ్యామిలీకి సరిపడా వెజిటబుల్స్ వచ్చేస్తాయి. దీనికోసం మనం ఎంత కష్టపడి మన శ్రమని వెచ్చించి అదే విధంగా అమౌంట్ పెట్టి ఎంత కష్టపడాల్సిన పని మనకి ఎందుకు? 300 పెడితే సరిపోతుంది కదా. మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ ఒపీనియన్ కూడా అదే, ఎందుకు మమ్మీ ఎంత కష్టపడతాం, వారికి 300 ఖర్చు పెట్టి కూరలన్నీ వచ్చేస్తాయి కదా. ఇన్ఫాక్ట్ మనం పండించేది కెమికల్ ఫ్రీ ఫుడ్. 300 రూపాయలకి రాదండి, కేజీయే 100 ఏవో ఉంటాయి కొనాలంటే. సో దీన్ని మనము విలువ అనేది కట్టలేమాట దీనికి. సో ఎందుకంటే ఈ మధ్యన ఒక వీడియో వైరల్ అయింది, మీకు దాని గురించి చెప్తాను. ఏంటంటే మార్కెట్ లోకి మొత్తం వడిలిపోయిన అవి తీసుకొచ్చారండి, లీఫీ వెజిటబుల్స్ తీసుకొచ్చారు. అసలు మనం అనుకుంటాం చాలా, అసలు ఎంత వడిలిపోయినాయి అంటే అంత వడిలిపోయినాయి అవి. మరి ఎన్ని రోజుల క్రితం కూడా మనకి తెలియదు. అలాంటి దాన్ని వాళ్ళు ఏం చేశారంటే, ఒక కెమికల్ లిక్విడ్ ఉంది వాళ్ళ దగ్గర ఒక బకెట్ లో. ఆ బకెట్ లో ఈ కట్టలు ఇలా ఉంచి ఇలా పైకి తీసాడు. ఇంకా అబ్రగదబ్రగా టైప్ లో ఫ్రెష్ వెజిటబుల్స్ లీఫీ వెజిటబుల్స్ అయిపోయాయి. మనకి ఏం తెలియదు కదా, తెలియక అవే వండుకొని తినేస్తాం. అంటే ఎంత పాయిజన్ మనం కన్జ్యూమ్ చేస్తున్నాం అన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు మనకి నిజం చెప్పాలంటే లైఫ్ స్పాన్ అనేది పెరిగింది, ఇది వరకుతో కంపేర్ చేసుకుంటే పర్వాలేదు, పెరిగింది. కానీ అందరూ ఆ జీవిత కాలాన్ని అంతా కూడా మరి హెల్దీగా జీవిస్తున్నారండి? హెల్దీగా జీవిస్తున్నారా? లేదు. ఎందుకంటే ఇవాళ రేపు ఎల్కేజీ యూకేజీ పిల్లలకే కళ్ళజోడు. నాకు చాలా జాలేస్తుంది. ఎందుకంటే ఇది నవ్వు కోసం చెప్పట్లేదు, కానీ నాకు ఇప్పుడు తలుచుకున్నా కూడా ఏడుపు వచ్చేస్తుంది. ఎలాంటి జనరేషన్ ఇప్పుడు వస్తున్నారు మనకి, వీళ్ళ పరిస్థితి ఏంటి? కొన్ని రోజులకే బీపీ, కొన్ని రోజులకే షుగర్. అసలు 35 years వచ్చిన వాళ్ళు కూడా స్వీట్ తినలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. ఇవన్నీ ఎందుకు? ఎందుకంటే మనం తినే ఫుడ్, మనం తాగే నీళ్లు, మనం పీల్చే గాలి, ఇవి మెయిన్ మనిషికి. ఇవి సక్రమంగా ఉన్న రోజున మనిషి ఎన్నాళ్ళు జీవించాలన్నాడు అనేది ముఖ్యం కాదు, కానీ జీవించినంత కాలం మటుకు ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించగలుగుతాడు. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేనప్పుడు మనకి ఎన్ని సిరి సంపదలు ఉన్నా కూడా నా దృష్టిలో వేస్టే. సో అందుకని మన ఫుడ్ మనం మంచిగా పండించుకోవచ్చు, కెమికల్ ఫ్రీ ఫుడ్ పండించుకోవచ్చు. పండించుకోవాలంటే మనకు కావాల్సింది ప్లేస్. ఇవాళ రేపు అయితే మీకు తెలిసిన విషయమే, అంతా అపార్ట్మెంట్ కల్చరే ఉన్నా కానీ చాలా 150 గజాలు 200 గజాలు ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవడమే చాలా పెద్ద విషయం, గొప్ప విషయంగా ఉంది ఈ రోజులో. సో మనకున్నది టెర్రస్ గార్డెనింగ్ లో మన టెర్రస్ ని యూజ్ చేసుకుని ఎలా మనం పండించుకోవాలనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు
మెయిన్ మొక్క బాగా ఎదగడానికి కావాల్సింది ఏంటంటే సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక చంటి బిడ్డకి తల్లిపాలు ఎంత ఇంపార్టెంటో అలాగే ఒక మొక్కకి సాయిల్ అనేది అంతే ఇంపార్టెంట్. ఆ సాయిల్ తర్వాత మనం ఇచ్చే ఏ ఫెర్టిలైజర్ అయినా కానీ సెర్లాక్ ఫారెక్స్ అలాంటి ఫెర్టిలైజర్స్. సో మెయిన్ సోర్స్ ఏంటంటే మొక్కకి సాయిల్. ఈ సాయిల్ ని కనుక మీరు చక్కగా పెట్టుకోగలిగితే కనుక మొక్క చాలా హెల్తీగా పెరుగుతుందండి. నేను సాయిల్ మిక్స్చర్ కి మీకు చెప్పేవి మీరు జాగ్రత్తగా నోట్ చేసుకుంటారా లేకపోతే మీ బ్రెయిన్ లో ఫీడ్ చేసేసుకుంటారా, మీ యొక్క మెమరీ నాకు తెలీదు. జాగ్రత్తగా అయితే వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. మనకు కావాల్సింది ఏంటంటే మంచి సాయిల్ కావాలండి. రెడ్ సాయిల్ తీసుకోండి, రెడ్ సాయిల్ బాగుంటుంది. ఆ తర్వాత కౌ మాన్యూర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కౌ మాన్యూర్ బాగా మాగి ఉండాలి. అలాగే మనకి ఎండు ఆకులు అనేవి కావాలి. అదే విధంగా కిచెన్ వేస్ట్ మనకి రోజు వస్తుంది కదండి, అది కావాలి. అదే విధంగా కొద్దిగా వేపది ఉంటుంది కదండి, నీమ్ కేక్ అంటారు కదా, అది కావాలి. ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలనేది నేర్చుకుందాం. డ్రై జ్యూస్, నీమ్ కేక్ ఒకటి చెప్పాను సార్ మీకు. ఇంకా కిచెన్ వేస్ట్ ఒకటి చెప్పాను. ఇప్పుడు ఈ సాయిల్ డైరెక్ట్ గా మనం వాడద్దండి. సాయిల్ ఎప్పుడైనా కానీ ఎండబెట్టుకోవాలి. అందులో ఉన్న చెడ్డ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది పోయేలాగా సాయిల్ ని ఎండబెట్టాలి. అదే విధంగా కిచెన్ వేస్ట్ ను కూడా ఎండబెట్టాలి. కౌ మాన్యూర్ అనేది మినిమం మీకు ఒక 5 months ఓల్డ్ అన్న ఉండాలి. దాన్ని కూడా ఎండబెట్టాలి. అప్పుడప్పుడు కౌ మాన్యూర్ వాడద్దండి, చాలా వేడి, మొక్కలు చచ్చిపోతాయి. సో ఈ విషయాన్ని మీరు తప్పకుండా గమనించాలి. ఆ తర్వాత ఏంటంటే మనం చేయాల్సింది 45% సాయిల్ తీసుకుంటే కనుక 45% కౌ మాన్యూర్ తీసుకోవాలి. ఇంకా ఎంత ఉందండి, 90% ఉంది కదా, కొంచెం మర్చిపోయిన కొద్దిగా శాండ్ కూడా తీసుకోండి. ఒక 5% శాండ్ తీసుకున్నట్లయితే 5% వచ్చేసి నీమ్ కేక్ తీసుకోండి. ఇలా మనం పాటింగ్ మిక్స్ ఇలా తయారు చేసుకోండి. ఓకేనా? తయారు చేసుకున్న తర్వాత మీరు ఎలాంటి మొక్కలు పెంచుకోగలుగుతున్నారో దాన్ని బట్టి పాట్ సైజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఒకవేళ వెజిటబుల్స్ అంటే 12x12 కంటైనర్లు కూడా మంచిగా పెంచుకోవచ్చు. లేదు మేము ఫ్రూట్ ప్లాంట్స్ కూడా పెంచుతాం అనుకున్న వాళ్ళకి కొద్దిగా 50 లీటర్ డ్రమ్ కానీ హ్యాండిల్ టబ్స్ వస్తున్నాయి 100 రూపీస్ ఒకటి. మామూలు 100 రూపీస్ టబ్ కాదు, హ్యాండిల్స్ ఉంటాయి దానికి. ఆ టబ్ అయినా మీరు ఫ్రూట్ ప్లాంట్స్ కి వాడుకోవచ్చండి. ఓకేనండి? మీకు 50 రూపీస్ కి ఒక టబ్బు లాంటిది దొరుకుతుంది. అది ఏంటంటే విడ్త్ ఎక్కువ ఉంటది, దాని యొక్క ఎత్తు అనేది తక్కువ ఉంటది. అలాంటివి లీఫ్ వెజిటబుల్స్ పెట్టుకోండి. సోనా ఆ తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే డ్రైన్ హోల్ అనేది చాలా బాగా ఉండాలండి. పాట్ సైజుని బట్టి ఖచ్చితంగా 3 డ్రైన్ హోల్స్ అనేవి పెట్టుకోండి. డ్రైన్ హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా పాటింగ్ మిక్స్ అనేది వేయలేదు. వాటి పైన ఏమైనా కొబ్బరి పెంకులు కానీ, కొబ్బరి పెంకులు చాలా బాగా ఉపయోగపడతాయి. మీట్లో కొబ్బరి వాడుతున్నారు కదా, ఆ పెంకులు అనేవి జాగ్రత్తగా దాచుకోండి. ఆ డ్రైన్ హోల్ మీద అది కానీ లేదా చిన్న చిన్న పెబుల్స్ ఏమన్నా కూడా ఉంటే దాన్ని కవర్ చేసుకోండి. కవర్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఎండాకులు అని చెప్పాను కదండి, ఆ ఎండాకులు వేసుకోండి. ఎండాకులు ఒక లేయర్ కింద వేసిన తర్వాత మనం ఇందాక చెప్పిన పాటింగ్ మిక్స్ ఏదైతే ఉందో అది ఒక లేయర్ పాటింగ్ మిక్స్ వేయండి. వేసిన తర్వాత ఏం చేస్తారంటే కిచెన్ వేస్ట్ అది కూడా ఎండబెట్టింది ఒక లేయర్ వేయండి. వేసిన తర్వాత మళ్ళీ పాటింగ్ మిక్స్, మళ్ళీ ఎండాకులు, మళ్ళీ పాటింగ్ మిక్స్, మళ్ళీ కిచెన్ వేస్ట్, ఇలా వేసుకుంటా వెళ్ళి లాస్ట్ లేయర్ మటుకు గుర్తు పెట్టుకొని సాయిల్ తోనే అంటే పాటింగ్ మిక్స్ తోనే నింపాలి. దట్టు అది 5 inches ఖచ్చితంగా ఉండాలి పైన. ఓకేనా? 5 inches పాటింగ్ మిక్స్ అనేది ఖచ్చితంగా పైన ఉండాలి. ఉన్న తర్వాత మీరు ఏం చేయాలంటే 3 days దానికి వాటర్, దానికోసం ఒక 5 నెలలో 3 నెలలో ఆగి ఇంట్లో వాళ్ళతో పంపు మాకు పెట్టేసావు వాసన వచ్చేస్తుంది తీసేయి గార్డెన్ తీసేయి అనే పరిస్థితి తెచ్చుకోకుండా మీకు ఇలా చక్కగా చేసుకోవచ్చు. ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. నైబర్స్ కూడా ఊరుకోరు. అపార్ట్మెంట్స్ లో తెలుసా మీకు వాసన వచ్చింది అనుకోండి మన గార్డెనే తీసేయమంటారు. ఇలా చేస్తే మీకు ఎలాంటి వాసన రాదు, చక్కగా తయారవుతాయి మొక్కలు. ఇలా పెట్టిన తర్వాత మీ మొక్కలకి ఫస్ట్ 2 months కి ఎలాంటి ఫెర్టిలైజర్స్ అవసరం లేదు, బ్రహ్మాండంగా అవే సరిపోతాయి. ఓకేనండి? ఆ తర్వాత మాకు విత్తనాలు ఎలాగండి అని చాలా మందికి డౌట్. చాలా విత్తనాలు మనమే కొనకుండా తయారు చేసుకోవచ్చు. ఎలాగనేది మీకు చెప్తాను. ఇప్పుడు టొమాటోస్ బాగా పండినవి మంచి సైజులో తీసుకోండి. తీసుకుని దాని స్లైసెస్ కింద కట్ చేసుకోండి. స్లైసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత మట్టిలో ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకోండి. స్లైసెస్ పెట్టి దాని మీద మట్టి కప్పేసి వాటరింగ్ ఇచ్చారనుకో మీకు 1 week లో
మంచిగా అది మొలుస్తాయి. కొన్ని రోజులకి మంచిగా నారు తయారవుతుంది. ఆ తర్వాత ఒక 1 month కి వాటిని సెపరేట్ చేసుకోవచ్చు. అదే విధంగా కూడా మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు వంకాయలు పండిపోయిన మీకు దొరుకుతాయి, ఎల్లో కలర్, వాళ్ళ దగ్గర వాళ్ళు పడేస్తారు. ఆ వంకాయలు తెచ్చుకుంటే మధ్యలో గింజలు చక్కగా మీరు నారు వేసుకోవడానికి ఉపయోగపడతాయి. అలాగే మెంతు కూర కావాలంటే మెంతులు మన ఇంట్లోనే ఉంటాయి. మళ్ళీ అదే విధంగా మీరు పచ్చిమిర్చి పెంచాలనుకుంటే ఎండుమిర్చిలో గింజలు ఉంటాయి కదండి, ఆ గింజలతో మీరు నారు తయారు చేసుకుని చక్కగా పచ్చిమిర్చి, ధనియాతో కొత్తిమీర తయారు చేసేసుకోవచ్చు. మిగతా వంటారా బెండకాయ విత్తనాలు అవన్నీ కొనుక్కోవాలి. సరే, చాలా మందికి డౌట్, విత్తనం ఎంత లోతులో పెట్టాలి? ఎంత లోతులో పెట్టాలంటే విత్తనం యొక్క సైజ్ ఎంత ఉందో దానికి డబల్ మనం గొయ్యి తీయాలి. ఒకవేళ ఎగ్జాంపుల్ 1 ఇంచు విత్తనం ఉందనుకోండి, 2 ఇంచులు మనం గొయ్యి తీసి దాంట్లో పెడతాం. అదేవిధంగా మీకు తెలుసు కదా, పాయింట్ ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ నుంచి మనకి స్ప్రౌటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి అది పైకి వచ్చేలాగా పెట్టాలి. కొద్దిగా గట్టి విత్తనాలు ఉంటాయి, ఏమిటి ఇప్పుడు సొరకాయ విత్తనాలు కానీ, కాకర విత్తనాలు కానీ, లేకపోతే పొట్లకాయ విత్తనాలు కానీ, బయటదంతా కూడా చాలా గట్టిగా ఉంటుంది బయట లేయర్. సో దాన్ని మనం ఒకవేళ ఒక 24 hours నానబెట్టుకుని మనం కనుక పెట్టామంటే విత్తనం తొందరగా జర్మినేట్ అయిపోతుంది అన్నమాట. సో ఇది మీకు పాటింగ్ మిక్స్ కి సంబంధించిన ఐడియా వచ్చేసింది, టబ్స్ కి సంబంధించిన ఐడియా కూడా వచ్చేసింది, విత్తనాలు అలాగా కూడా ఐడియా వచ్చేసింది కదండి మీకు. ఇప్పుడు నెక్స్ట్ సార్ ఏం చెప్పమన్నారంటే, నేను చెప్పేది మ్యాజిక్ ఫార్ములా, దీని గురించి తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ ఘనజీవామృతం చెప్పమన్నారు. ఇప్పుడు సో నేను ఘనజీవామృతం ఎలా తయారు చేయాలనేది మీకు చెప్తాను. ఘనజీవామృతం ఎలా చేయాలనేది నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశానండి. అయితే మన ఎలీస్ వరల్డ్లో మటుకు నేను ఘనజీవామృతం ఎలా చేయాలనేది ప్రాక్టికల్గా వీడియో తీస్తానండి. ఇక్కడ టైంని దృష్టిలో పెట్టుకొని అది మొత్తం నేను ఇప్పుడు మీకు అక్కడ చెప్పింది నేను మీకు ఇక్కడ చూపించలేకపోతున్నాను. ఘనజీవామృతం ఎలా తయారు చేసుకోవాలో నేర్పించిన తర్వాత వాళ్ళకి మన మ్యాజిక్ ఫార్ములా ఉంది కదండి, మ్యాజిక్ ఫార్ములా ఎలా తయారు చేయాలో చెప్పాను. ఆ మ్యాజిక్ ఫార్ములా ఎలా తయారు చేయాలనేది ఆల్రెడీ మన ఎలీస్ వరల్డ్లో తెలుగు వెర్షన్ ఉంది, ఇంగ్లీష్ వెర్షన్ కూడా ఉంది. ఎవరైనా ఇప్పుడు దాకా చూడకపోతే కనుక మీరు చూడవచ్చండి. సో టైంని దృష్టిలో పెట్టుకుని అది కూడా నేను ఇక్కడ పూర్తిగా మీకు చూపించలేకపోతున్నానండి, ఆల్రెడీ ఆ వీడియోస్ ఉన్నాయి కనుక. నేను చేయడానికి కూడా కారణం ఏంటంటే యూట్యూబ్ త్రూ నేను చాలా సంపాదించానండి నాలెడ్జ్. ఎందుకంటే నాకు మిద్దె మీద కాలీఫ్లవర్ పార్ట్స్ పెట్టుకోవచ్చు అన్నంత మనకి ఐడియా ఉండేది. ఇలా బళ్ళు మొక్కలు పెంచేస్తారు, వెజిటబుల్స్ పెంచేస్తారని నాకైతే తెలియదు. అది చూసిన తర్వాత నేనేం చేశానంటే ఇలా పెంచుకోగలిగాను. పెంచుకున్న తర్వాత నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ పెట్టాను. ఎందుకంటే ఇది వచ్చింది మన ఛానల్లో ఫస్ట్ పెట్టింది మనకి ఈ వీడియో నేనే పెట్టాను. సో మన ఛానల్ పేరు వచ్చేసి ఎలీస్ వరల్డ్, ELIS, ఎలీస్ WORLD వరల్డ్. ఇక్కడ నేను మిల్లీ బగ్స్ అండ్ పేనుబంక ఎలా నివారణ చేయాలనేది చెప్పానండి. అది ఇప్పుడు మీరు వినొచ్చు. మీరు చేయాల్సిన పని ఏంటంటే అన్నం ఉంటుంది కదండి, అన్నాన్ని బాగా ఫర్మెంట్ చేయాలి. వాటర్ వేసి ఒక 10 days అన్నా ఉంచాలి. 10 days ఉంచిన తర్వాత దాన్ని 1:10 రేషియోలో మొక్కలకు కొడితే మనకు దీని నుంచి బాగా నివారణ అనేది దొరుకుతుంది, మరి పరిష్కారము. అదే విధంగా ఒకసారి కాగించిన నూనె ఉంటుంది కదా, డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ కూడా 5 ml తీసుకుని 1 liter వాటర్ లో కలిపేసి కొద్దిగా ఏదైనా లిక్విడ్ డిటర్జెంట్ వేసి స్ప్రే చేస్తే కనుక ఆ మిల్లీ బగ్స్ కి కానీ పేను బగ్స్ కానీ మంచి బాగా ఉపయోగపడుతుంది. అది కూడా అది చాలా మంచిది. ఇక తర్వాత ఏంటంటే మనకి పాలినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పాలినేషన్ ఏం చేస్తారంటే మామూలు బయట మనం పండించుకున్న పొలాల్లో పండించుకున్న పాలినేషన్ అవసరం లేదు. ఎందుకంటే ఆటోమేటిక్ గా పాలినేట్ అయిపోతాయి. బయట హనీ బీస్ ఉంటాయి, గాలి ద్వారా కానీ రకరకాల ఏమేమి పద్ధతులు న్యాచురల్ వేస్ ఉన్నాయో ఆ న్యాచురల్ వేస్ లో అనేది మీకు పాలినేషన్ జరుగుతుంది. కానీ మన మిద్దె మీదకి బటర్ఫ్లైస్ అవి రావడానికి టైం పడుతుంది. సో ఇంతలోగా మనం హ్యాండ్ పాలినేషన్ అనేది చేయాలి. హ్యాండ్ పాలినేషన్ ఎలా చేయాలి అని అంటే ఫస్ట్ న్యాచురల్ వేలో జరగడానికి మనం చూద్దాం. దానికోసం మీరు ఏం చేస్తారంటే 5 ml హనీ ఉంటుంది కదా, హనీని 1 liter వాటర్ లో కలిపేసి ఆ ఫ్లవర్స్ మీద మొక్కల మీద స్ప్రే చేస్తే ఆటోమేటిక్ గా తేనె కోసం అనేసి అవన్నీ వచ్చేస్తాయి, హనీ బీస్ అవన్నీ. తేనె సార్, తేనె 5 ml తీసుకోండి, 1 liter వాటర్
దాన్ని స్ప్రే చేసుకోండి. స్ప్రే చేయడం వల్ల ఏంటంటే హనీ బీస్ అవన్నీ అట్రాక్ట్ అయ్యి న్యాచురల్ వేలోనే మనకి పాలినేషన్ జరుగుతుంది. ఒకవేళ మీకు అలా జరగని పక్షుల్లో మీరు ఏం చేస్తారంటే, మీ అందరికి మేల్ ఫ్లవర్ ఫీమేల్ ఫ్లవర్ ఐడియా ఉందా? పొట్లకాయలు, దోసకాయలు అలాంటివన్నీ మార్నింగ్ టైంలో పూస్తాయి. మార్నింగ్ టైంలో పాలినేషన్ చేయాలి. ఎప్పుడప్పుడే ఈ రోజు ఫ్లవర్ విడిస్తే రేపు పాలినేషన్ చేస్తే మీకేం ఫాయిదా లేదు. ఈ రోజు ఫ్లవర్ ఇస్తే ఈ రోజే ఆ పాలినేషన్ చేయాలి, గుర్తు పెట్టుకుని. దానివల్ల ఎక్కువ కాయల కింద కన్వర్ట్ అయితే. అదే విధంగా ఇందాక 3G కటింగ్ గురించి చెప్పారు. ఎందుకంటే ఫస్ట్ అన్ని మాక్సిమం మేల్ ఫ్లవర్స్ వస్తాయి. అందరూ ఫీమేల్ ఫ్లవర్స్ రావట్లేదని టెన్షన్ పడతారు. ఫస్ట్ చాలా మేల్ ఫ్లవర్స్ వచ్చిన తర్వాత ఫిమేల్ ఫ్లవర్స్ వస్తాయి. కానీ ఇందాక చెప్పిన కంపోస్ట్ ఏదైతే ఉందో అది ఇవ్వడం వల్ల ఫిమేల్ ఫ్లవర్స్ రావడానికి కావాల్సినటువంటి మైక్రోబ్స్ అన్ని కూడా అందులో ఉన్నాయి. మీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. నో నీడ్ ఆఫ్ 3G కటింగ్. అదర్వైజ్ మేము 3G కటింగ్ చేసుకుంటామంటే ఆల్రెడీ ఇందాక చెప్పినట్టున్నారు. చెప్పారు 3G కటింగ్ చెప్పారు కదా, అలా 3G కటింగ్ చేసుకోండి. నాశనం చేసేస్తా. ఏ కెమికల్ ఫెర్టిలైజర్ వాడను, ఏ కెమికల్ పెస్టిసైడ్ నేను వాడను. ఫుల్ 100కి 100% నాదంతా కెమికల్ ఫ్రీ అండి. చాలా బాగా కాస్తాయి. మీ అందరి కోసం కూడా గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఆ కిట్ ఏదైతే ఉందో దాని గురించి కూడా అడిగానండి. గార్డెన్కి కావాల్సిన కిట్ అయితే ఇప్పుడు కోవిడ్ కారణంగా ఇవ్వట్లేదంటండి. మళ్ళీ గవర్నమెంట్ స్టార్ట్ పెట్టినప్పుడు మీకు నేను ఇన్ఫామ్ చేస్తానండి. ఇప్పుడు అక్కడ మోడల్ టెర్రస్ గార్డెన్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇదండి ఈరోజు వీడియో. మరో మంచి కంటెంట్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ చేయండి. మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం.